హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, తెలంగాణలో కొత్త పెన్షన్లు ఈ లిస్టులో ఉన్న వారికే జూన్ 2లోగా విడుదల. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇటువంటి డైలీ అప్డేట్స్ మీరు అందుకోవాలనుకుంటే పక్కనే బెల్ అనే గంట ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. తద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది సులభంగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలను మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖున తెలంగాణలో పెద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంది. జూన్ 2వ తారీఖున కొన్ని కొత్త పథకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతుంది. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్టయితే, తెలంగాణలో కొత్త పెన్షన్లు ఈ లిస్టులో ఉన్న వారికే జూన్ 2లోగా విడుదల. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న పెన్షన్దారులకు దాదాపు 2 లక్షల మందికి పెన్షన్ అనేటివి తెలంగాణ రాష్ట్ర సర్కారు విడుదల చేయడానికి అవకాశం అయితే ఎక్కువ సంఖ్యలో ఉంది. దీనికి సంబంధించి కూడా గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దాదాపు 7 రోజుల కార్యక్రమంలో దాదాపు కొత్త పెన్షన్ల కోసం లిస్టు అనేది దాదాపు 2 లక్షల వరకు పెన్షన్లు ఉన్నాయన్నట్లు అధికార వర్గాలు తెలపడం అయితే జరిగింది. ఈ లిస్టులో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత కింద వృద్ధులకు 4,016 రూపాయలు కానీ, వికలాంగులకు 6,016 రూపాయలు పెన్షన్ అనేటివి గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెంచుతామని చెప్పిన 1,000 రూపాయల పెన్షన్ అనేటివి ఈ జూన్ 2లోగా పెన్షనర్లకు బదిలీ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ యొక్క పెన్షన్ అనేటివి దాదాపు 2 లక్షల వరకు ఉన్నట్లు కూడా సమాచారం. ఈ 2 లక్షల వరకు మొదటగా పెన్షన్కు ప్రియారిటీ ఇచ్చిన తర్వాత మిగతా వారికి పెన్షన్ అనేటివి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా లిస్ట్ అనేది విడుదల కాబోతుంది. ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే మొదటగా పెన్షన్ అనేటివి బదిలీ చేసేందుకు శ్రీకారం చుట్టబోతుంది. ఇదే విధంగా వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద దాదాపు 2,500 రూపాయలు అనేటివి జూన్ 2వ తారీఖులోనే ప్రవేశపెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తామని చెప్పుకోవచ్చు. వీటిలో భాగంగానే 2,500లకు సంబంధించి వాటికి సంబంధించిన అర్హతలు, అదేవిధంగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే వీటిపై కీలక అప్డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఒంటరి మహిళలకు కానీ, అదేవిధంగా వితంతువులకు కానీ ఈ ఒక పెన్షన్ అనేటివి భారీగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కలుగిత కార్మికులకు కూడా పెన్షన్ అనేటివి పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతుంది. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖున ఈ యొక్క పెద్ద వాతావరణంలో పెన్షన్ అనేటివి దాదాపుగా పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి 3వ విడతకు ఏదైతే 5 ఎకరాల పైగా భూమి కలిగిన రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 6,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. దాదాపు 30,000 రూపాయలు అనేటివి 5 ఎకరాలు ఉన్న వారికి, అదేవిధంగా ఆ పైన భూమి కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. ఈ విధమైన తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాలు శ్రీకారం చుట్టబోతుంది. కొత్త పెన్షన్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో కంపల్సరీగా మీ యొక్క దగ్గర ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్ళినట్లయితే కొత్త అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. కంపల్సరీగా ఇక్కడికి వెళ్ళైతే మీరు కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.